ముందుగా 2 టీ గ్లాసుల కందిపప్పును తీసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. అందులో ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసి నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత జీలకర్ర వేసి వెల్లుల్లి దంచాను. ఆ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ నానబెట్టిన కందిపప్పులో యాడ్ చేశాను. ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం నూనె యాడ్ చేయాలి. ఇది బాగా కలుపుకోవాలి. కుక్కర్కి విజిల్ పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. సిమ్లో అయితే 3 విజిల్స్ అండి, హైలో అయితే 5 విజిల్స్ వరకు మనం పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చాలా బాగా కుక్ అయిపోయింది మనకి పప్పు. చూసారా, ఫుల్గా కుక్ అయిపోయింది. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనం. పప్పుకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను. ఇక్కడ 2 టీ స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్ నేను. కారం కూడా మీకు అవసరమైతే వేసుకోండి. నేను చేస్తుంది ముద్దపప్పు కదా, సో నేను కారం అనేది ఇక్కడ యాడ్ చేయట్లేదు. మీకు నచ్చితే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఇదే టైంలో, లేకుంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు లైట్గా. నేను దీని కాంబినేషన్ చారుతో తింటాం కాబట్టి చారులో ఉన్న కారమే దీనికి సరిపోతుంది, సో నేను కారం యాడ్ చేయలేదు. పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి స్పూన్తో కలిపేసుకున్నాను. మీకు పొడి పొడిగా ఉంటే పప్పు గుద్దుతో రుద్దుకోవచ్చండి. మన పప్పుని షిఫ్ట్ చేసుకున్నాము బౌల్లోకి. ఇప్పుడు నెక్స్ట్ చారు కోసము చింతపండు శుభ్రంగా కడిగి రసం తీసి ఇలా పెట్టుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసాను. ఇందులో ఆవాలు ఎక్కడ వేయకూడదండి ఈ చారుకి. నెక్స్ట్ ఒక 6 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని గింజలతో సహా వేస్తున్నాను. ఇవి వేగిపోయాయి కదా, మంచి స్మెల్ వస్తుందండి ఎండుమిర్చి వేసినప్పుడు. నెక్స్ట్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అనేటివి బాగా వేగేలాగా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. బాగా వేయించుకోవాలి కరివేపాకు యాడ్ చేశాక. ఇప్పుడు వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఉంచుకొని దంచుకోవాలి, దాన్ని యాడ్ చేశాను. వెల్లుల్లి కూడా బాగా వేగాలండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం మనము. వెల్లుల్లి ఫస్టే వేస్తే మాడిపోతుందని ఇప్పుడు యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ సిమ్లో మగ్గిందండి. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, చూడండి క్లియర్గా తెలుస్తుంది మనకు డిఫరెన్స్ అనేది. ఆనియన్స్ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో ఇంకా సరిపోతుంది మనకి. ఇప్పుడు మొత్తం చారుకు సరిపడా పసుపు అనేది యాడ్ చేద్దాము. పసుపు పచ్చివాసన వెళ్ళే వరకు మనం ఇలా వేయించుకోవాలి. బాగా వేగింది కదా, ఇప్పుడు మనము నానబెట్టి రసం తీసుకున్నాం కదా, చింతపండు రసం, అదే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని
మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి మనము. చారు ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇవి వేయడం వలన చారుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సేమ్ నేను చూపించిన మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇదే చేయాలంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు మనం మిరియాల పొడి యాడ్ చేద్దాము. ఒక 5 మిరియాలు తీసుకొని కచ్చపచ్చగా దంచానండి. అల్లం దంచేదాంతో దంచేసాను. ఈ పొడిని ఇప్పుడు మనం చారులో వేసేద్దాము, మిరియాల పొడిని. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి మెత్తగా మగ్గేంత వరకు మనం ఈ చారును మరిగించుకోవాల్సి ఉంటుందండి. మనకి ఎంత ఎక్కువ మరిగితే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది చారుకి. ఒక 5 మినిట్స్ సిమ్లో మరిగించుకుంటే సరిపోద్దండి. చారు మరుగుతున్నప్పుడు ఎంత మంచి అరోమా వస్తుందో, చాలా టెంప్టింగ్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ఓన్లీ ముద్దపప్పుకే కాదండి, మనం ఏ ఫ్రై చేసుకున్న బెండకాయ ఫ్రైతో కానీ ఆలు ఫ్రైతో కానీ చాలా బాగుంటుంది. నాకు పచ్చి పులుసు కంటే కూడా ఈ చారు అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేస్తాను నేను. అంతే, మన చారు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నాని ఎలా ఉంది పప్పు చారు? సూపర్ ఉంది. థ్యాంక్ యూ బేటా.